ఇదిగోండి డ్యూడ్ సినిమా గురించిన కొన్ని ముచ్చట్లు. అరే, ఈ మధ్య థియేటర్లలో ఓ సినిమా వచ్చింది కదా, తమిళ రొమాంటిక్ కామెడీ డ్యూడ్. భలే ఆడింది. ఇప్పుడది ఓటీటీలోకి వచ్చేస్తుందంట. ఆ సంగతులేంటో కాస్త చూద్దాం మరి. ఓకే, మొదటి సంగతేంటంటే ఓటీటీ రిలీజ్. ఆ స్ట్రీమింగ్ రైట్స్ అయితే నెట్ఫ్లిక్స్ తీసుకుందనమాట. ప్రస్తుతానికి వినిపిస్తున్న టాక్ ఏంటంటే నవంబర్ 14న రావచ్చు అని. ఇది తమిళ్ సినిమా కదా, మరి వేరే భాషల్లో అంటే హిందీ లాంటి వాటిలో వస్తుందా లేదా అన్నది ఇంకా అఫీషియల్గా చెప్పలేదు. ఇక రెండోది ఈ సినిమా టీం గురించి. హీరో మన ప్రదీప్ రంగనాథన్, ఆయనతో పాటు మమితా బైజూ, ఆర్ శరత్ కుమార్ వీళ్లు కూడా ముఖ్యమైన రోల్స్ చేశారు. డైరెక్టర్ కీర్తీశ్వరన్కి ఇది ఫస్ట్ సినిమా అంట, కోలీవుడ్లో డెబ్యూ అనమాట. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ సాయ్ అభ్యంకర్కి కూడా ఇదే ఫస్ట్ సినిమా. ఇక ప్రొడ్యూసర్స్ ఎవరో కాదు, మైత్రి మూవీ మేకర్స్. ఫైనల్గా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా ఆడిందంటే అక్టోబర్ 17వ రిలీజ్ అయింది కదా, ఆడియన్స్ నుంచి క్రిటిక్స్ నుంచి కూడా మంచి టాకే వచ్చింది. బడ్జెట్ సుమారుగా ఓ 25 నుంచి 30 కోట్లయిందనుకోండి. కలెక్షన్స్ విషయానికొస్తే ఇండియాలో నెట్ 68 కోట్లు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ 106 కోట్లు వచ్చాయట. అంటే ఫారెన్ కలెక్షన్స్ 27 కోట్ల పైనే. సినిమా ఇంకా థియేటర్లలో బాగానే ఆడుతోందండోయ్. సో ఓటీటీకొచ్చేలోపు ఈ నంబర్స్ ఇంకా పెరగొచ్చు కూడా. సో థియేటర్లలో మంచి హిట్ అయి గట్టిగానే వసూలు రాబట్టిన డ్యూడ్ త్వరలో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవ్వబోతుందన్నమాట.